మనము పండుగ ఆచరించు దినము పున్నమి నాడు కొమ్ము ఊదుడి. ఇది ఇశ్రాయేలుకు కట్టడ, యాకోబు దేవుడు నిర్మించిన చట్టము. ఆయన ఐగుప్తు దేశ సంచారము చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించెను. అక్కడ నేను ఎరుగని భాష వింటిని. వారి భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతులు మూతగంపల నెత్తల నుండి విడుదల పొందెను. ఆపత్కాలమందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని, ఉరుము దాగు చోటు నుండి నిన్ను ఉత్తరం ఇచ్చి తిని, మొరీబా జలము యొద్ద నిన్ను శోధించి తిని. నా ప్రజలారా ఆలకింపుడు, నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యా ఇశ్రాయేలులారా, నీవు నా మాట వినినెడలా ఎంత మేలు. అన్యుల దేవతల్లో ఒకటిను నీలో ఉండకూడదు, అన్యుల దేవతల్లో ఒకదానిని నీవు పూజ చేయకూడదు. ఐగుప్తు దేశంలో నేను రప్పించిన నీ దేవుడైన యెహోవా నేనే. నీ నోరు బాగుగా తెరుముము, నేను దానిని నింపెదను. ఆయన నా ప్రజలు నా మాట ఆలింకకపోయిరి, ఇశ్రాయేలులు నా మాట వినకపోయిరి. కాబట్టి వారు తన స్వర్గీయుల జనమును బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కఠినమును నేను వారికి అప్పగించి తిని. అయ్యా నా ప్రజలు నా మాట వినని యెడల, ఇశ్రాయేలులు నా మార్గంలో అనుసరించిన యెడల ఎంత మేలు. అప్పుడు నేను వేరికి వారి శత్రువులను అణుగుదొక్కదును, వారి విధులను కొట్టివేదును. యెహోవాను ద్వేషించువారు వారిని లొంగదురు, వారి కాలం శాశ్వతముగా నుండును. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెను నిన్ను తృప్తిపరచెదను. దేవుడి వాక్యం దీవించును గాక. ఉత్తర ప్రత్యుత్తర వాక్య భాగం కొరకు చదివినిపించిన సహోదరులను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈ సమయంలో మరికొన్ని ప్రత్యేక పాటల ద్వారా దేవుణ్ణి స్తుతించి ఆరాధన చేద్దాం. స్త్రీలలో నుంచి ఒకరు ముందుకొచ్చి ప్రత్యేక పాట పాడి దేవుని ఆరాధిస్తారు. అదేవిధంగా పురుషుల్లో నుంచి కూడా ఒకరు ముందుకొచ్చి ప్రత్యేక పాట పాడి దేవుని ఆరాధించడానికి సిద్ధపడాలని మనవి చేస్తున్నాను. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను గన్న తండ్రి నా యేసయ్యా. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను గన్న తండ్రి నా యేసయ్యా. పూజింతుమో పూజారుడా, భజింతునో భవదీనుడా. పూజింతునో పూజారుడా, భజింతునో భవదీనుడా. నీవుగాక ఎవరు నాకు లేరయా, నీవుగాక ఎవరు నాకు లేరయా. నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము. నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను గన్న తండ్రి నా యేసయ్యా. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను గన్న తండ్రి నా యేసయ్యా. శత్రుల చేతులలో చిక్కుకుంటిని, సూటి పోటి మాటలతో నలిగిపోతిని. శత్రుల చేతులలో చిక్కుకుంటిని, సూటి పోటి మాటలతో నలిగిపోతిని. తండ్రి తోడు లేక మోడునైతిని, తండ్రి నీ తోడు లేక మోడునైతిని. నీ తోడు దొరికాక సిగురించి తిని, నీ తోడు దొరికాక
నీవుగాక ఎవరు నాకు లేరయ్యా, నీవుగాక ఎవరు నాకు లేరయ్యా, నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము, నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము, నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్నుగాన తండ్రి నా యేసయ్యా, జనమైన నీ నామము మరువకుంటిని, మధురమైన మధురముగా ఎంచుకుంటిని, జనమైన నీ నామము మరువకుంటిని, మధురమైన మధురముగా ఎంచుకుంటిని, తండ్రి నీవున్నావని బ్రతుకుచుంటిని, తండ్రి నీవున్నావని బ్రతుకుచుంటిని, నా కొరకు నీవు నీ కొరకు నేను, నా కొరకు నీవు నీ కొరకు నేను, నీవుగాక ఎవరు నాకు లేరయ్యా, నీవుగాక ఎవరు నాకు లేరయ్యా, నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము, నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము, నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్నుగాన తండ్రి నా యేసయ్యా, జనమైన నీ నామము మరువకుంటిని, మధురమైన మధురముగా ఎంచుకుంటిని, తండ్రి నీ తోడు లేక మోడునైతిని, తండ్రి నీ తోడు లేక మోడునైతిని, నీ తోడు దొరికాక సిగురించి తిని, నీ తోడు దొరికాక సిగురించి తిని, నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా, నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా, నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము. చక్కని పాట వినిపించినటువంటి అమ్మగారికి ప్రభుపేట వందనాలు. దేవుడు వారిని దీవించునుగాక. పోయిన ఆదివారము బుధవారము దేవుని యొక్క మందిరము, యెహోవా యొక్క మందిర నిర్మాణము ఎలా ఉంటుంది, ఏ విధంగా నిర్మించబడుతుంది అని ఓల్డ్ హిస్టరీలో పాత నిబంధన గ్రంథములో దేవుడు మందిరమునకున్నటువంటి ప్రాధాన్యత, ప్రాముఖ్యమైనటువంటి విషయములను మనం ధ్యానిస్తూ ఉన్నాం. కృత నిబంధన గ్రంథములోనికి మనము వెళ్ళకముందు కృత నిబంధన గ్రంథములో దేవాలయము దాని ప్రత్యేకత, దాని పరిశుద్ధత వేరే ఉంది. కృత నిబంధన గ్రంథములో ఉదాహరణ కనుక మనం ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా ప్రకృతి సంబంధమైన దేవాలయముల గురించి దేవుడు మనతో మాట్లాడుతూ మనకు నేర్పిస్తూ వచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరిన తర్వాత వాళ్ళు సీనాయి అరణ్యమునకు వచ్చిన తర్వాత దేవుడు ఒక మందిరం కావాలని కోరుకున్నాడు. అదే తెరల మందిరము, దానినే ప్రత్యక్షపు గుడారము అని కూడా అంటాం.
దేవుడు ఆ యొక్క ప్రత్యక్ష గుడారమును తెరల మందిరమును ఎందుకు కట్టమన్నాడు అంటే నేను మీ మధ్య నివసించాలి అన్నాడు గనక. నిర్గమకాండం 25వ అధ్యాయము చివరి వచనములో 28వ అధ్యాయంలో దేవుడు ఏమని మాట్లాడాడు అంటే నేను మీతో ఉండాలి, మీతో సహవాసం చేయాలి, మీతో ప్రయాణం చేయాలి, మీతో నేను మీ మధ్య నేను ఉండాలి. అందుకనే మీరు నాకు తెరల మందిరాన్ని నిర్మించాలి అన్నాడు. కాబట్టి మొట్టమొదటి ఆలయం, మొట్టమొదటి మందిరం ఎక్కడ నిర్మించబడింది అంటే అరణ్యంలో నిర్మించబడింది. అందుకనే యూట్యూబ్లో అది అప్లోడ్ చేశాను పోయిన వారము చెప్పినటువంటి అంశం. అరణ్యములో ఆలయ నిర్మాణము అనే అద్భుతమైనటువంటి అంశం అందులో ఉంటుంది. మీరు వినని వారు మొదటి నుంచి ఈ మందిరం సంబంధించిన పాఠాలు మీరు వినాలి. మందిరానికి సంబంధించిన అంశ భాగాలన్నీ వింటే క్రొత్త నిబంధనలో దేవుడు అంటాడు కదా, 1 కొరింథీ 3వ అధ్యాయంలో అంటాడు. ఒక మాట మనం చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం అందరూ తీయండి. ఇది అర్థం కావాలంటే మనల్ని దేవుడు పాత నిబంధన గ్రంథానికి నడిపిస్తూ ఉన్నాడు గత 2 వారముల నుంచి. 3వ అధ్యాయము అందరూ 17వ వచనాన్ని 16-17 వచనాలను మనం ధ్యానం చేసుకుందాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. దేవుడు మనల్ని ఎక్కడికి నడిపిస్తున్నాడంటే అరణ్యములో తెరల మందిరము దగ్గర నుంచి మోషే నాయకత్వంలో బాగా వినాలి. మోషే నాయకత్వంలో బెసలేలు అహోలియాబు చేతుల మీదుగా, టైటిల్స్ మీరు విన్న వారికి బాగా అర్థమవుతుంది లేచినది, బాగా మనసు పెట్టి విన్న వారికి ఈ మందిరాల గురించి మీకు అర్థమవుతుంది. అరణ్యములో మోసే నాయకత్వంలో బెసలేలు అహోలియాబుల చేతుల మీదుగా నిర్మించబడిన తెరల మందిరము ఒకప్పుడు అరణ్యములో దేవుడు కట్టమన్నాడు. తర్వాత 480 సంవత్సరాల తర్వాత దావీదు ద్వారా మరలా బంగారు దేవాలయాన్ని దేవుడు కట్టమని ఆజ్ఞాపించాడు. దావీదు హృదయాభిలాష, నేను తెరల యొక్క గుడారములో, తెరల మందిరములో, ఒక డేరాలో ఎన్ని సంవత్సరాలు ఉండాలి, నీకొక మందిరాన్ని నిర్మిస్తాను అని దావీదు అభిలాష ఆకాంక్షించినప్పుడు, ఆశపడినప్పుడు దేవుడు కట్టమని ఆజ్ఞాపించాడు. అది బంగారు దేవాలయం. ఆ బంగారు దేవాలయంలో దేవుడు అన్నాడు, నేను మీ మధ్య ఆ మందిరంలో నివాసం ఉంటాను అన్నాడు. ఎన్ని మందిరాల్లో నివసించాడు ఇప్పటి వరకు? 2 మందిరాలలో, అరణ్యములో మోషే నాయకత్వంలో నిర్మించబడినటువంటి తెరల మందిరములో నివాసం ఉంటానని చెప్పాడు. తర్వాత దావీదు నాయకత్వంలో సంపాదించిన ఆస్తి మూలముగా సొలొమోను నాయకత్వంలో, పాయింట్ మీరు క్యాచ్ చేయాలన్నమాట. దావీదు కట్టలేదు, దావీదు సంపాదించిన ఆస్తిలో నుండి సొలొమోను నాయకత్వంలో హీరాము చేతుల మీదుగా, అక్కడ ఒక ఇంజనీర్ ఉన్నాడు. తెరల మందిరానికి మోషే నాయకత్వంలో 2 ఇంజనీర్లు ఉన్నారు. వారి అహోలియాబు, చెప్పాలి బెసలేలు, వారి చేతుల మీదుగా ఒక డిజైన్, అద్భుతమైనటువంటి ఒక నైపుణ్యత కలిగినటువంటి ఇంజనీర్ల చేత ఆ మందిరం డిజైన్ చేయబడింది అరణ్యములో సీనాయి పర్వతం మందు. తర్వాత ఆ మందిరం తర్వాత 480 సంవత్సరాల తర్వాత, తెరల మందిరము తర్వాత 480 సంవత్సరాలకు దావీదు సంపాదించిన ఆస్తిలో సొలొమోను నాయకత్వంలో హీరాము అనగా హోరాము అని కూడా పిలుస్తారు అతన్ని. ఈ హీరాము చేతుల మీదుగా ఈయన ఫారెన్ నుంచి పిలిపించబడ్డాడు. ఈయన ఇశ్రాయేలీ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, కానీ ఈయన వేరే దేశం నుంచి ఇక్కడికి రప్పించబడ్డాడు. అతని ఇశ్రాయేలీలకు సంబంధించినటువంటి స్త్రీకు జన్మించినటువంటి వాడు, నఫ్తాలి గోత్రమునకు సంబంధించినటువంటి వ్యక్తి ఈ హీరాము.
ఈ హీరాము ఇశ్రాయేలు స్త్రీకి సంబంధించినటువంటి నఫ్తాలి గోత్రానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈ ఇంజనీర్ హీరాము అనే యొక్క వ్యక్తి. అయితే ఇవన్నీ ఎందుకు చెప్పాడు, ఈ మందిరాల గురించి అంతా ఎందుకు చెప్పుకుంటూ వస్తున్నాడు అంటే, క్రొత్త నిబంధనలో ఆత్మ సంబంధమైన మందిరాన్ని మనకు నేర్పించటానికి, ఆత్మ సంబంధమైన మందిరం ఒకటి ఉంది అని మనకు బోధించటానికే ఆ రోజు తెరల మందిరం, తర్వాత బంగారు మందిరం, ఇప్పుడు నీవే మందిరం అంటున్నాడు. ఏముంటుందంటే మీరు వినాలి, కానీ ఈ సంగతులు చాలా ముఖ్యమైనటువంటి విషయాలు, అద్భుతమైనటువంటి లెసన్స్ మీరు కనుక వింటే. ఒక్కొక్క మందిరం గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నాం. 3 మందిరాల గురించి మనం ఇప్పుడు ధ్యానిస్తూ ఉన్నాం. 3 మందిరాల గురించి. అరణ్యములో ప్రత్యక్ష గుడారము, దాన్ని ఏమంటారు, తెరల మందిరము. అరణ్యములో తెరల మందిరము గురించి మనము నేర్చుకున్నాం. ఇప్పుడు బంగారు మందిరం గురించి, బంగారు దేవాలయం గురించి మనము చర్చిస్తూ ఉన్నాం. దీని తర్వాత వచ్చేది ఆత్మ సంబంధమైన మందిరం. అదేంటిదో తెలుసా? ఇప్పుడు ఇందాక 1 కొరింథీ 3:17 చదువుకున్నాం. మీరే ఆలయం. ఇది చెప్పడానికే ఒకప్పుడు నేను తెరల మందిరాన్ని నిర్మించమన్నాను మోషే నాయకత్వంలో. ఇది చెప్పడానికి, నీవే ఆలయం అని చెప్పడానికి నేను దావీదు సొలొమోనుల కాలంలో ఒక బంగారు దేవాలయాన్ని నిర్మించమన్నాను. నేను నిజంగా చెప్పాలి అంటే, ఖచ్చితంగా చెప్పాలి అంటే, నేను హస్తకృత ఆలయములో నివసించను అన్నాడు. నేను మోషే నాయకత్వంలో బెసలేలు అహోలీయాబుల ఇంజనీర్ల చేత నిర్మించబడిన అరణ్యంలో నిర్మించబడిన మందిరంలో నేను నివసించను అన్నాడు. చదువు మాట అపోస్తుల కార్యములు. రండి, అపోస్తుల కార్యములు నాతో పాటు రావాలి. 7వ అధ్యాయము 47వ వచనం. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను, అయినను ఆకాశము నా సింహాసనమే, భూమి నా పాదపీఠమే. మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు ఓ సొలొమోను మహారాజా, దావీదు మహారాజా? మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? ఆ రోజు ఓ మోజస్, బెసలేలు, అహోలీయాబులారా, మీరు నా కొరకు ఎలాంటి మందిరం కడతారు? నా విశ్రాంతి స్థలమేది? నా విశ్రాంతి స్థలము తెరల మందిరమా, బంగారు మందిరమా? ఏది నా విశ్రాంతి స్థలం? ఏది నా విశ్రాంతి? మోషే నాయకత్వంలో కట్టబడిన తెరల మందిరమా నా నివాస స్థలము, లేకపోతే దావీదు సొలొమోనుల హాయాములో హీరాము చేత కట్టబడినటువంటి బంగారు దేవాలయమా నా నివాస స్థలము? నా నివాస స్థలం ఏది? మీరు అనుకుంటున్నారు నా నివాస స్థలము తెరల మందిరము అని, మీరు అనుకుంటున్నారు నా నివాసము బంగారు మందిరము అని. నేను నిజం చెప్తున్నాను. నిజంగా ఈరోజు పౌలు ద్వారా మనకు చెప్పాడు దేవుడు, నేను తెరల మందిరములో నివాసము చేయను. ఎందుకంటే అది హస్తకృత ఆలయము, చేతులతో చేయబడిన ఆలయము. బంగారు దేవాలయంలో నేను నివాసము చేయను. అది నా విశ్రాంతి స్థలము కాదు. ఎందుకంటే అది హస్తకృతమైన ఆలయం. నేను హస్తకృత ఆలయములలో నివసింపను. ఉందా మాట కింద? ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృత ఆలయములలో నివసింపడు. మరి ఎక్కడ నివసిస్తాడంట? ఇప్పుడు 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలోనికి వెళ్దాం. రండి, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలోనికి మనం వద్దాం. మీరే నా ఆలయం అని చెప్పడానికి నేను గొంతు చించుకొని తెరల మందిరం గురించి మీకు చెప్పాను. మీరే నా ఆలయం అనే విషయాన్ని మీకు తెలియజేయడానికే సొలొమోను దావీదులు నిర్మించిన మందిరం గురించి మీకు చెప్పాను పోయిన వారం నుంచి. అవి అర్థం కాక, ఆ దేవాలయాలు, ఆ మందిరాలు మనకు అర్థం కాకపోతే మనమే ఆలయం అన్న విషయం మనకు అర్థం కాదు కదా. కాబట్టి ఇప్పుడు
6వ అధ్యాయము 1 కొరింథీ పత్రిక 19వ వచనమును చదువుకుందాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. ఇప్పుడు నాకు ఆలయం ఎవరో తెలుసా? నా ఆలయం ఎవరో తెలుసా? 3వ అధ్యాయము పక్కనే కొరింథీ పత్రిక 3వ అధ్యాయం. నాకు ఆలయం, నా ఆలయం తెరల మందిరం కాదు, నా ఆలయం బంగారు దేవాలయం కాదు, నా ఆలయం డానియేలు నీవే నా ఆలయం, రూతమ్మ మీరే నా ఆలయం, మోజస్ మీరే నా ఆలయం. ఎక్కడో ఆలయం అక్కడుందని మీరు భ్రమపడకండి, మీరే నా ఆలయం. నేను వారి మధ్య నివసించాలని తెరల మందిరాన్ని కట్టాను, ఇది చెప్పటానికి. నేను వారి మధ్య నివసిస్తాను అని చెప్పాను, ఆ బంగారు దేవాలయానికి నేను అనుమతి ఇచ్చాను, ఇది చెప్పటానికే. కాబట్టి ఇప్పుడు నా మందిరం, నా విశ్రాంతి స్థలము తెరల మందిరం కాదు, నా మందిరము, నా విశ్రాంతి స్థలము బంగారు దేవాలయం కాదు. నా విశ్రాంతి స్థలము ఏదంట? నా ఆలయం ఏదంట? చదవండి అన్నమాట. 17వ వచనం. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరే ఆ ఆలయమై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరం గట్టిగా స్తోత్రం చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బంగారు దేవాలయం కంటే నీ దేవాలయం విలువైనది. హల్లెలూయా. బంగారు దేవాలయం కంటే నువ్వు విలువైన దానివి. బంగారు దేవాలయం కంటే నువ్వు విలువైన వాడివి, నేను విలువైన వాడిని దేవునికి. ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో కొన్ని మాటలు మీకు చెప్తాను. 9వ అధ్యాయము 1 రాజుల గ్రంథము 3వ వచనములో, 1 రాజుల గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనములో అతనితో ఇలాగు సెలవిచ్చెను, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన అంగీకరించితిని, నా నామమును ఆ ఆలయములో సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. ఆ మందిరాన్ని ఆ రోజు పరిశుద్ధపరిచి ఉన్నాడు. ఈరోజు ఈ మందిరాన్ని పరిశుద్ధపరచడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ఆ రోజు ఆ మందిరంలో దేవుని కనుదృష్టి ఉంది, ఈరోజు నీ మీదనే దేవుని కనుదృష్టి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ రోజు ఆ మందిరం మీద దేవుని తేజస్సు ఉంది, ఈరోజు నీ మందిరం నా మీద, నీ మీద, నీలో, నాలో దేవుని తేజస్సు ఉంచబోతున్నాడు. నిజమైన వెలుగుండెను, ఆ వెలుగు లోకములో ప్రకాశించుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. నీవు ఆలయం గనక నీ ఆలయాన్ని ప్రకాశింపజేయటానికి దేవుడు దిగివచ్చాడు భూమి మీదకి. నీ ఆలయాన్ని తేజస్సుతో నింపటానికి దేవుడు ఈ భూమి మీదకి దిగి వచ్చి ప్రతి మనుష్యుణ్ణి ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. రైట్. ఇప్పుడు మన లెసన్లో, మన అంశ భాగంలో తెరల మందిరం, అరణ్యములో నిర్మించబడిన మందిరం గురించి మనం ఫుల్ డీటెయిల్స్ని మనం తెలుసుకున్నాం. దానికి సంబంధించిన వీడియో మనకు యూట్యూబ్లో దొరుకుతుంది. ఇప్పుడు తెరల మందిరం తర్వాత 480 సంవత్సరాల తర్వాత, తెరల మందిరం కట్టబడిన 480 సంవత్సరాలకు దావీదుకు ఆలోచన వచ్చింది, ఒక బంగారు దేవాలయాన్ని దేవుని కొరకు నిర్మించాలని. ఆ ఆలోచన వచ్చిన తర్వాత దేవుడు కట్టమన్నాడు. సరే, నీ ఇష్టము చొప్పున నీకు ఏది తోచితే దాన్ని దేవుని కొరకు చేయమని నాతాను ప్రవక్త చెప్పాడు. ఆ మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి. సమూయేలు 7వ అధ్యాయము 2వ వచనములో నిన్న ఆదివారం చదివించాను. దేవుని యొక్క మందసము ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరిన నాటి నుండి, ఇశ్రాయేలీలు బయలుదేరిన నాటి నుండి దేవుని యొక్క మందసము ఒక డేరాలో, ఒక గుడారములో ఉన్నదే. నేనైతే భవంతిలో నివాసం ఉన్నాను, అంతస్తులో నివాసం ఉన్నాను, కానీ నా దేవుని మందసం, నా దేవుని నివాసం గుడారంలో ఉన్నది అని ఆయన మనస్సు చెలించిన వాడై
ఒక బంగారు దేవాలయాన్ని నిర్మించాలని ఆశపడ్డాడు. దేవుడు కట్టమన్నాడు. దాని కొరకు దావీదు చాలా ఆస్తి సంపాదించాడు, చాలా డబ్బు సంపాదించాడు. అది మీకు అంతా చెప్పాను. కోట్ల బంగారం, లక్షల బంగారం, కోట్ల వెండిని సంపాదించాడు. అయితే కడదామన్న మూమెంట్లో దేవుడు, దావీదు మహారాజా నువ్వు కట్టవద్దు అన్నాడు. ఎందుకు కట్టకూడదు అన్న మాటని మీకు గుర్తు చేస్తాను. అదే మొదటి రాజుల గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనము నుంచి మనం ధ్యానం చేద్దాం. మొదటి రాజుల గ్రంథము 5వ అధ్యాయము. అందరూ కూడా కొన్ని నిమిషంలో దేవుని వాక్యమును శ్రద్ధగా వినాలి. 5వ అధ్యాయము 3వ వచనము నుంచి అందరూ తీయాలి. మొదటి రాజుల గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనం. యెహోవా నా తండ్రి అయిన దావీదు శత్రువులను అతని పాదముల క్రింద అణుచు వరకు అన్ని వైపులా యుద్ధములో అతనికి కలిగి ఉండెను. తన దేవుడైన యెహోవా నామఘనతకు అతడు మందిరమును కట్టింప వీలు లేకపోయేనన్న సంగతి నీ వెరుగుదువు. దావీదుకు ఆ మందిరం కట్టడానికి టైం లేదంట, టైం లేకపోయిందంట. టైం ఎందుకు? ఫిలిస్తీన్లతో యుద్ధం చేయాలి, అమాలేకులతో యుద్ధం చేయాలి, అమ్మోనీయులతో యుద్ధం చేయాలి, సిరియా వాళ్ళతో యుద్ధం చేయాలి, ఫిలిస్తీన్లతో యుద్ధం చేయాలి, ఇజ్రాయేల్ దేశం చుట్టుముట్ట ఉన్నటువంటి దేశాలన్నిటి మీద యుద్ధం చేయాలి, ఇజ్రాయేల్ దేశాన్ని కాపాడాలి. 6 లక్షల కాలబలాన్ని 30 లక్షల ప్రజలను దావీదు కాపాడాలి. ప్రొటెక్షన్గా ఉన్నాడు దావీదు మహారాజు. అడవుల్లో దేశం చుట్టూ కాపలాగా ఉన్నాడు 600 మంది సైనిక బలగంతో దావీదు మహారాజు. అలా తన జీవితం అంతా ఇశ్రాయేలు దేశాన్ని, యెరూషలేమును కాపాడడానికే సరిపోయింది. శత్రువు వచ్చి యెరూషలేము బయట ముట్టడి దిబ్బ కట్టాడు, ముట్టడి వేశాడు అనగానే వారితో యుద్ధం ప్రకటించడం, వారిని నాశనం చేయడం, ఇశ్రాయేల్ దేశాన్ని కాపాడడం, యెరూషలేమును రక్షించడం, జీవితం అంతా ఇదే సరిపోయింది. అలాంటి టైంలో శత్రువులందరినీ ఓడించిన తర్వాత అమ్మయ్య ఇప్పుడు దేశం నెమ్మదిగా ఉంది, సురక్షితంగా ఉంది, నాకు ఒక్క శత్రువు కూడా లేడు అన్న టయానికి దావీదు వృద్ధుడైపోయాడు. ప్రపంచ దేశ రాజులన్నిటితో నేను యుద్ధం చేశాను, ఓడించాను, ఇక కావలసినంత డబ్బు సంపాదించాను, కావలసినంత వెండి బంగారాన్ని సంపాదించాను, హాయిగా ఇప్పుడు నేను మందిరాన్ని కట్టొచ్చు అని అనుకున్నాడు. అప్పటికి దావీదు మహారాజు వృద్ధుడైపోయాడు, ఏజ్ అయిపోయింది. దాన్ని ఏమంటారు, రిటైర్మెంట్ పొజిషన్కి వచ్చినాడు దావీదు మహారాజు. వయసులో ఉన్నప్పుడు అన్ని దేశాలతో యుద్ధం చేసి ఇశ్రాయేలును రక్షించాడు. దావీదు ఒక దేశం మీదకి యుద్ధం అని రాయబారం పంపించిన తర్వాత ఆ దేశపు రాజు సమాధానపడి రాజీ కుదిర్చి పన్ను కట్టాల్సిందే తప్ప రా చూసుకుందాం అనే ధైర్యం ఏ రాజుకు లేదంట ఆ రోజుల్లో. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది దేవుని యొక్క బలం, దేవుని యొక్క ధైర్యం. నా వెనుక ఎవరున్నారు? నా దేవుడు ఉన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా పేరట నీ మీనికి యుద్ధానికి వచ్చుచున్నాను, కాసుకో అన్నాడు గొల్యాతు దగ్గర. అన్నాడా లేదా? అలా అన్ని రాజ్యాల శత్రువులను ఓడించాడు. సస్యశ్యామలంగా యెరూషలేం పట్టణం కాపాడబడింది, నెమ్మదిగా ఉన్నారు. ఒక్క శత్రువు కూడా యుద్ధానికి వస్తాను అనే తోడు లేడు. ఇంకా రాజా మీకు సరెండర్, మీకు దాసోహం అన్న రాజే తప్ప ఎదురు నిలబడి యుద్ధానికి వచ్చిన రాజు లేడు ఆ రోజుల్లో, అన్యుల రాజులు. ఆ అమ్మయ్య శత్రు రాజులందరినీ ఓడించాను, కావలసినంత డబ్బు బంగారాన్ని సంపాదించాను, ఇప్పుడు మందిరాన్ని కడతాను అని అనుకున్నాడు. ఆ మాట చదివి వినిపిస్తాను. రాజుల మొదటి గ్రంథంలో సమూయేలు 2వ గ్రంథము 7వ వచనాన్ని నేను గుర్తు చేస్తాను మీకు. చదవండి ఆ మాట. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నలుదిక్కుల తూర్పు ఉన్న శత్రువులపై విజయాన్ని సాధించాడు.
నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తర్వాత రాజు తన నగరి యందు కాపురముండి నాతాను ప్రవక్తను పిలువనంపి, నేనైతే దేవదారు మ్రాన్లతో కట్టిన నగరి యందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నది అని ప్రవక్త దైవజనునితో అంటున్నాడు. ఫస్ట్ నుంచి మీరు వినండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యెహోవా అంటే దేవుడు దావీదుకు నలుదిక్కుల తూర్పు ఉన్న రాజులపై విజయాన్ని ఇచ్చాడు దేవుడు. నలుదిక్కుల ఎన్ని దిక్కులు ఉన్నాయి మనకు? 4 దిక్కులు. ఏ దిక్కు మనకు తెలుసు. తూర్పు దిక్కు ఒకటి, తూర్పు, పడమడ, దక్షిణ, ఉత్తరం. నలుదిక్కుల తూర్పు ఉన్న శత్రు రాజులపై దావీదు విజయం సాధించాడు. పరమడ ఉన్న శత్రు రాజులపై దావీదుకు విజయం కలిగింది. విజయం సాధించాడు, ఓడించాడు. దక్షిణ, ఉత్తర శత్రు రాజ్యాల మీద, శత్రు రాజుల మీద దావీదు విజయం పొందాడు. అందరినీ కూల్గా పడుకోబెట్టాడు దావీదు మహారాజు. యెరూషలేము వైపు కన్నెత్తి చూద్దామంటే భయం పుట్టించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రజలపై కన్నెత్తి ఎవడైనా చూస్తే వాని కన్నును తీసేస్తాను అనేటంతటి భయం పుట్టించాడు దావీదు మహారాజు దేవుని ప్రజల మీద. నలుదిక్కుల శత్రువులపై విజయం పొందిన తర్వాత, నెమ్మది కలిగిన తర్వాత, నెమ్మది గలవాడై ఇప్పుడు ప్రవక్తను పిలిపించి, దైవజనుని పిలిపించి, సార్ ఏమైంది దావీదు మహారాజా? సార్, నేను ఎన్నో యుద్ధాలు చేశాను, ఎంతోమందిని ఓడించాను, తూర్పు రాజులకు భయం పుట్టించాను, పరమడి దిక్కున రాజులకు భయం పుట్టించాను, ఉత్తర దక్షిణ రాజులకు భయం పుట్టించాను, ఇశ్రాయేలు దేశాన్ని చిటికెన వేలుతో తాకకుండా చేశాను, తాకుదామన్న భయం పుట్టించాను. మరి ఇప్పుడు ఏంటి రాజా మీ ఉద్దేశం అంటే, దేశం నెమ్మదిగా ఉంది కదా, ఇజ్రాయేలు దేశం అంతా ప్రశాంతంగా ఉంది కదా సార్. ఎవరా సార్? ఆ సార్ ఎవరు? అక్కడ సార్ను పిలిపించినాడు. ఏమి తోచినప్పుడు పాస్టర్ని పిలిపించినాడు. ఏమితో అంత అయిపోయింది, నిమ్మలంగా ఉన్నాం అన్నప్పుడు ఏం చేద్దామని పాస్టర్ని పిలిపించి అడుగుతున్నాడు. ఈ రోజుల్లో చాలామంది పాస్టర్లను పిలిపించుకోరు. పాస్టర్లను, సేవకులను పిలిచి ఆలోచన అడగాలి, ప్రార్థన చేయమని చెప్పాలి, ప్రార్థన కోరాలి పాస్టర్ల దగ్గర, దైవ సేవకుల దగ్గర, దైవజనుల దగ్గర. దావీదు మహారాజు కోటీశ్వరుడు. లక్షల మనముల బంగారం, కోట్ల మనముల వెండి ఇట్లా విరాళాలు ఇస్తాడు దేవుని మందిరానికి. అంత కోటీశ్వరుడు. దైవ సేవకుని పిలిపించి, దైవజనుడా నన్ను ఏం చేయమంటావు? నీవేమనుకున్నావు రాజా చెప్పు అని సార్ చెప్పాడు. దైవజనుడు అన్నప్పుడు, సార్ దైవజనుడా, నా శత్రువుల పైన దేవుడు నాకు విజయాన్ని కలిగించాడు. ఇప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటి మహారాజా? నా దేవుని మందసం డేరాలో ఉంది. 480 సంవత్సరాల నుంచి, ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలు బయలుదేరిన నాటి నుంచి నేటి వరకు, నేను రాజుగా ఉన్న కాలం వరకు ఒక గుడారంలో ఉంది. నాకు మనసు అంగీకరించటం లేదు. ఏం చేయమనుకుంటున్నావు రాజా? చెప్తాను, మరి నువ్వేమనుకోకూడదు సార్. దైవజనుడా, అయ్యో రాజా మీరు ఏం చెబుతారో నాకు అది చెప్పండి, నేను అవునో కాదో చెప్తాను దేవుణ్ణి అడిగి అని సార్ అంటున్నాడు. దైవజనుడు, ఏం లేదు దైవజనుడా, ఆ గుడారంలో ఉంది చూడు, ఆ మూలకు అక్కడ ఉన్నటువంటి దేవుని నివాసాన్ని ఒక బంగారు దేవాలయంలో తెచ్చి పెట్టాలనుకుంటున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని నివాసానికి ఒక ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఒక మందిరాన్ని కట్టాలి అనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు నాతాను అంటున్నాడు, దావీదు మహారాజా, దేవుని ఉద్దేశములన్నీ నెరవేర్చు వారిలో భూమి మీద నంబర్ 1 నీవే. నీకు తోచినదంతా చేయమని యెహోవా ఆజ్ఞాపించాడు అని ఆర్డర్ జారీ చేశాడు దైవజనుడు. అప్పుడు దావీదుకు బలం వచ్చి, చేస్తాను కానీ ఎక్కడ చూసిన డబ్బు, బంగారం, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, సామాగ్రి అన్నిటినీ రాసులుగా కుప్పలుగా సమకూర్చాడు. అవన్నీ కూర్చిన తర్వాత దేవుడు ఒక మాట అంటున్నాడు, దావీదు మహారాజా,
నీ జీవితం అంతా యుద్ధాలకే కేటాయించావు. ఎంతోమందిని శత్రువులను సర్వనాశనం చేసి సంహరించావు. కట్టబోయే మందిరం చాలా ప్రాముఖ్యమైన మందిరం, పరిశుద్ధమైనటువంటి మందిరం. కనుక నీకు టైం లేదు కనుక నీ కుమారుని చేత నేను ఆ మందిరాన్ని కట్టించబోతున్నాను అన్నాడు. నీ కుమారుని చేత ఆ మందిరాన్ని కట్టిస్తున్నాను అన్నాడు. అతనే సొలొమోను మహారాజు చేత ఈ మందిరాన్ని నేను పునాదులు వేయిస్తాను అని హీరాము చేతుల మీదుగా మందిరం యొక్క పునాదులు వేయబడ్డాయి. మీరు బాగా గమనించాలి. ఎక్కడ పునాదులు వేయబడ్డాయి? మోరియా పర్వతం మీద. పోయిన ఆదివారం కూడా మీకు చెప్పాను. ఎక్కడైతే అబ్రహాము ఇసాకును బలి అర్పించడానికి తీసుకెళ్లాడో ఆ పర్వతం మీద ఈ మందిరం యొక్క పునాది వేయబడింది. ఆ తర్వాత ఆ మందిరం ఎలా కట్టాలి అంటున్నాడంటే 6వ అధ్యాయం మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయం మొదటి వచనానికి రండి. దావీదు ఇశ్రాయేలీయులలో చదవండి. ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన రైట్ ఇక్కడ ఉందా? అడ్రస్ దొరికింది కదా. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం అందరూ తీయండి. అయితే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన 480వ సంవత్సరమందు, నేను ఇందాక 480 అని మీకు ఒక టూకీగా చెప్తూ వచ్చాను కదా. ఇక్కడ దేవుడు వ్రాయించాడు. ఇక్కడ కరెక్ట్గా ఏమని వ్రాయించాడు? 480వ సంవత్సరమందు, అనగా సొలొమోను ఇశ్రాయేలును ఏలిన 4వ సంవత్సరమందు జీపాను 2వ మాసమున అతడు యెహోవా మందిరమును కట్టనారంభించెను. తెరల మందిరము, ఈ మందిరం కంటే ముందు తెరల మందిరం కట్టబడింది 480 సంవత్సరాల పూర్వము, క్రీస్తు పూర్వం. సొలొమోను కంటే పూర్వం 480 సంవత్సరాల కంటే ముందు. ఆ తెరల మందిరం కట్టబడిన 480 సంవత్సరాలకు మరలా బంగారు దేవాలయాన్ని కట్టాలని తండ్రి కొడుకులు, అనగా తండ్రి అయిన దావీదు, కుమారుడైన సొలొమోనులు నిర్ణయించిన తర్వాత ఆ మందిరం ఎలా కట్టాలి అంటే 7వ వచనాన్ని చదవండి. 6వ అధ్యాయం 7వ వచనం. ఆ మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడెను. మందిరము కట్టు స్థలమున సుత్తే, గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్టు ధ్వని ఎంత మాత్రమే వినబడలేదు. సొలొమోను ఒక నమూనా, మీకు ఆ చిత్రాలు చూపించాలని ఎంతో ట్రై చేశాను, కానీ మీకు స్క్రీన్ మీద ఆ యొక్క చిత్రాలు చూపించాలని కూడా ఇమేజెస్ మీకు ప్లే చేయాలని ఆశపడ్డాను, కానీ టైం లేనందువలన, వర్షం వచ్చినందువలన మరి మన సోదరులు లేటుగా వచ్చారు కాబట్టి వాటిని మీకు చూపించలేకపోయాను. నెక్స్ట్ ఎప్పుడైనా సమయం ఉన్నప్పుడు ఆ యొక్క తెరల మందిరం ఎలా ఉంటుంది, మోషే నాయకత్వంలో కట్టబడిన తెరల మందిరం యొక్క నమూనాను మీకు చూపిస్తాను. తర్వాత దావీదు సొలొమోను కాలములలో నిర్మించబడిన బంగారు దేవాలయం యొక్క ఆ చిత్రాలను, ఆ ఇమేజెస్ని మీకు చూపిస్తాను. ఈ మందిరము ఎలా కట్టబడింది అంటే, ఆ కట్టే ప్రాంతంలో ఇనుప పనిముట్టు వాయిస్ ధ్వని వినపడకూడదంట, అంత పవిత్రంగా కట్టారు. ఒక్కొక్క రాయిని ఎక్కడో దూరంగా మలుచుకొని తీసుకొని వచ్చి కట్టారు. అక్కడ ఆ మోరియా పర్వతం మీదకి ఎక్కడి నుంచో మలిపించి తెచ్చినటువంటి రాళ్లను అక్కడ పోగు చేసి ఒక దేవాలయాన్ని నిర్మించాడు సొలొమోను హీరాము చేతుల మీదుగా. హీరాము యొక్క నైపుణ్యతలో, హీరాము యొక్క చేతుల మీదుగా, సొలొమోను నాయకత్వంలో హీరాము చేతుల మీదుగా ఈ మందిరం నిర్మించబడుతుంది, సుత్తే చప్పుడు లేకుండా, ధ్వని వినిపించకుండా. అయితే ఎందుకు ఆ విధంగా కట్టమన్నాను అంటే 13వ వచనం చదవండి. ఇప్పుడు 6వ అధ్యాయం 13వ వచనం. ఎందుకు నేను కట్టమంటున్నాను అంటే, ఈ రాళ్ల గురించి కూడా నేను మీతో చెప్పాను. రాళ్లను కూడా దూరంగా మలిపించి తీసుకొచ్చి కట్టండి అంటున్నాడు, శబ్దం లేకుండా. ఎందుకు? ఒకప్పుడు నేను ప్రకృతి సంబంధమైన మందిరమును నిర్మిస్తూ ఉన్నాను. ప్రకృతి సంబంధమైన రాళ్లను అక్కడ నేను పేర్చమని చెప్తున్నాను. ఎందుకు ఒక వచనం చదివితే మీరు ఆశ్చర్యపోతారు. 1 పేతురు రాసిన పత్రికలోకి వెళ్దాం ఒకసారి, ఎందుకంటే నేను ఆగలేకపోతున్నాను, దాన్ని చెప్పాలని ఆశపడుతున్నాను.
ఆ రోజు ప్రకృతి సంబంధమైన రాళ్లను పేర్చాడు. ఆ రోజు ప్రకృతి సంబంధమైన దేవాలయాన్ని సొలొమోను నాయకత్వంలో హీరాము ద్వారా కట్టిస్తున్నాడు. అంతకుముందు అరణ్యంలో మోషే నాయకత్వంలో బెసలేలు అహోలియాబు చేతుల మీదుగా తెరల మందిరాన్ని నిర్మించమన్నాడు. చాలా సంవత్సరాల తర్వాత సొలొమోను చేత ఈ యొక్క ప్రకృతి సంబంధమైన రాళ్ల చేత ఆ మందిరాన్ని నిర్మిస్తున్నాడు దేవాది దేవుడు. ఎందుకు అంటే ఈరోజు ఈ ఆత్మ సంబంధమైన మందిరాన్ని నిర్మించటానికి ఇది 3వ మందిరం. మనము 3వ మందిరముగా స్థాపించబడుతున్నాం భూమి మీద. మీకు అది చెప్పడానికి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తీసినారా? మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము లేదమ్మా, మొదటి పేతురు రాసిన పత్రిక అందరూ తీయండి. 2వ అధ్యాయము 5వ వచనము మనం ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకును పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లును మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరదామా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ప్రకృతి సంబంధమైన దేవాలయాన్ని అరణ్యంలో దేవుడు మోషే నాయకత్వంలో నిర్మించాడు. ఒకప్పుడు ప్రకృతి సంబంధమైన బంగారు దేవాలయాన్ని సొలొమోను నాయకత్వంలో హీరాము చేతుల మీదుగా నిర్మించాడు క్రీస్తు పూర్వము 953వ సంవత్సరంలో. అయితే ఆ 2 మందిరాలను ఎందుకు కట్టమన్నాను అయ్యా అంటే, ఇప్పుడు ఆత్మ సంబంధమైన రాళ్ళ వలె ఆత్మ సంబంధమైన దేవాలయముగా మీరని చెప్పడానికి, మీరే దేవాలయం అని చెప్పడానికి నేను ముందు ఆ 2 దేవాలయాలను మందిరాలను కట్టించాను అన్నాడు దేవుడు. ఇది చెప్పటానికే. కాబట్టి నా ప్రియమైనటువంటి సంఘస్థులారా, మీరు బాగా ఆలోచన చేయాలి. నీవే ఆలయం, నీ దేహమే దేవుని ఆలయం, మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అనే మాటలు చెప్పడానికంటే ముందు దేవుని యొక్క ప్రయాస మనకు చెప్పడానికి ముందు 2 మందిరాలను గురించి దేవుడు మనకు నేర్పించాడు. 2 మందిరాలు. ఆ 2 మందిరాల గురించి మనకు తెలియకపోతే ఆత్మ సంబంధమైన మందిరం అనగా ఎట్టిదో మనకు ఎప్పుడూ అర్థం కాదు. ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తర్వాత ఆత్మ సంబంధమైనది కలిగెను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయములోనికి రండి. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 44వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 44వ వచనాన్ని చదువుకుందాం. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన లేపబడుతుంది కదా. మొదట ప్రకృతి సంబంధమైన శరీరం ఉంటుంది, తర్వాత ఆత్మ సంబంధమైన శరీరం ఉంటుంది. 45వ వచనం. ఇందు విషయమై ఆదాము ప్రకృతి సంబంధమైన మనుషుడు, తర్వాత 2వ ఆదాము ఆత్మ సంబంధి అయినటువంటి మనుషుడు అని చెబుతూ 46వ వచనాన్ని స్పష్టంగా చదవండి. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తరువాత ఆత్మ సంబంధమైనది. మొదట ప్రకృతి సంబంధమైన దేవాలయమే అరణ్యములో నిర్మించబడింది, తర్వాత ప్రకృతి సంబంధమైన దేవాలయమే యెరూషలేములో కట్టబడింది, ఆ తర్వాత ఆత్మ సంబంధమైన దేవాలయము నీవు నేను సంఘము. ఇది చెప్పటానికే మొదట ప్రకృతి సంబంధమైన దేవాలయాలను నేను కట్టమన్నాను. ఇకపోతే ఈ మందిరం గురించి నేను చాలా చెప్పాలి, కానీ సమయం లేనందువల్ల నేను కన్క్లూజన్లోకి తీసుకొని వస్తాను. ఇప్పుడు ఆ మందిరం కట్టాలి. దావీదు డబ్బు, వెండి, బంగారు అంతా సంపాదించిన తర్వాత ఆ మందిరమును ఎవరి చేతుల మీదుగా నిర్మించబడింది అంటే 7వ అధ్యాయంలోనికి వెళ్దాం ఒకసారి. నీకు బంగారు దేవాలయం అని అప్పుడప్పుడు చెబుతూ వస్తున్నాను కదా, అది బైబిల్లో నిజంగా వ్రాయబడిందా? ఒకసారి నేను మీకు గుర్తు చేస్తాను. 7వ అధ్యాయము
బంగారు దేవాలయం, ఆ మందిరాన్ని ఎలా పొదిగించారు అంటే సొలొమోను హీరాము చేత నిర్మించబడినటువంటి ఆ మందిరాన్ని 6వ అధ్యాయము రాజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయంలో ఆ మాటను గుర్తు చేద్దామా? 6వ అధ్యాయము 22వ వచనం. 6వ అధ్యాయం 22వ వచనం. ఏ భాగమును విడవకుండా మందిరమంతయు బంగారముతో, అది మందిరం మొత్తం ఏ విధంగా పొదిగించబడిందంట? బంగారంతో పొదిగించబడింది. అందుకే దాని పేరు బంగారు దేవాలయం అని పేరు వచ్చింది. అర్థమైందా మీకు? ఇప్పుడు బైబిల్లో మొదటి రాజులు 6వ అధ్యాయం 22వ వచనంలో వ్రాయబడి ఉంది, మందిరం మొత్తం బంగారుమయమే. ఈ బంగారు దేవాలయాన్ని దావీదు కట్టమని ప్లాన్ వేస్తే సొలొమోను పునాది వేశాడు. ఆ మందిరంలో ఎవరి చేత నిర్మించబడింది? ఆ మందిరాన్ని నిర్మించమని అంటే 7వ అధ్యాయం 14వ వచనంలోనికి రండి. 7వ అధ్యాయం 14వ వచనం మొదటి రాజుల గ్రంథము 13వ వచనం నుంచి. రాజు అయిన సొలొమోను తూరు పట్టణములో నుండి హీరామును పిలువనంపించెను. ఇతడు నఫ్తాలి గోత్రపు విధవరాలి కుమారుడై ఉండెను. ఇతని తండ్రి తూరు పట్టణపు వాడగు ఇతడి పనివాడు. ఈ హీరాము పూర్ణ ప్రజ్ఞగల బుద్ధిమంతుడు, ప్రజ్ఞా వివేకములు కలిగిన బుద్ధిమంతుడు. ఈ హీరామును సొలొమోను మహారాజు పిలువనంపించాడు. ఎందుకొరకు? ఈ బంగారు దేవాలయాన్ని నిర్మించటానికి. 40వ వచనాన్ని చదవండి ఒక మాట. 40వ వచనం. మరియు హీరాము తొట్లను, చేటలను, గిన్నెలను చేసెను. ఈ ప్రకారం హీరాము రాజైన సొలొమోను ఆజ్ఞను బట్టి యెహోవా మందిరపు పని అంతయు ముగించెను. మందిరము పని అంతయు హీరాము చేతుల మీదుగా ముగించబడింది. ఈ హీరాము ఏ గోత్రికుడు? నఫ్తాలి గోత్రికుడు. బంగారు దేవాలయము మీరు బాగా గమనించండి. నేను అప్పుడప్పుడు టైటిల్స్ పెడుతూ ఉంటాను కదా. మోషే నాయకత్వంలో బెసలేలు అహోలియాబుల చేతుల మీదుగా నిర్మించబడిన తెరల మందిరము, అరణ్యంలో నిర్మించబడినటువంటి మందిరము. 2వ మందిరము సొలొమోను నాయకత్వంలో హీరాము అనే ఇంజనీర్ చేత, హీరాము చేతుల మీదుగా ఈ బంగారు దేవాలయం నిర్మించబడుతోంది. మీరు బాగా గమనించాలి. అయితే మోషే నాయకత్వంలో మందిరాన్ని నిర్మిస్తున్నటువంటి ప్రజ్ఞావంతుడు, బుద్ధిమంతుడు బెసలేలు ఏ గోత్రానికి సంబంధించిన వాడు అని మనం నేర్చుకున్నాము. గోత్రం బెసలేలు దాను గోత్రములకు సంబంధించినటువంటి వాడు. తర్వాత అతనికి తోడుగా ఉన్నటువంటి అహోలియాబు దాను గోత్రానికి సంబంధించినటువంటి వాడు. ఇప్పుడు బంగారు దేవాలయాన్ని కట్టేటప్పుడు ఈ హీరాము ఏ గోత్రానికి సంబంధించిన వాడు? నఫ్తాలి గోత్రానికి సంబంధించిన వాడు. అదే అన్నమాట పాయింట్ అక్కడ. ఈ దాను నఫ్తాలులు ఇద్దరు అన్నదమ్ముళ్ళు. ఈ దాను నఫ్తాలి ఇద్దరు ఎవరి కుమారులు? చరిత్ర కరెక్ట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాను నఫ్తాలి అనేవాళ్ళు యాకోబు కుమారులు. గాదు ఆషేరులు నలుగురు, 12 మందిలో వీళ్ళు ఒకరు. కాబట్టి దాను గోత్రం నుంచి బెసలేలు, నఫ్తాలి గోత్రం నుంచి హీరాము, వీళ్ళిద్దరిని ఇంజనీర్లుగా దేవుడు అపాయింట్ చేశాడు, సెలెక్ట్ చేసుకున్నాడు. దాను గోత్రంలో నుంచి వచ్చిన వాళ్ళు తెరల మందిరాన్ని నిర్మించారు. నఫ్తాలి గోత్రానికి సంబంధించిన ఇంజనీర్ బంగారు దేవాలయాన్ని నిర్మించడానికి సొలొమోనుకు సహాయపడ్డాడు. ఇప్పుడు ఈ యొక్క సొలొమోను మందిరము ఈ యొక్క నఫ్తాలి గోత్రికుడైన హీరాము చేతుల మీదుగా నిర్మించబడింది. మందిరము ప్రతిష్ఠ జరిగింది. మందిరము ప్రతిష్ఠ చేశారు. ఆ మందిరాన్ని ప్రతిష్ఠ చేసిన తర్వాత దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమయ్యాడు. సొలొమోను మహారాజా, నువ్వు కట్టించిన మందిరం విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను అన్నాడు. ఆ మందిరం కొరకు సొలొమోను మహారాజు
చాలా బలులు అర్పించాడు, చాలా బలులు అర్పించి ప్రతిష్ఠ చేశాడు. ఆ ప్రతిష్ఠ తర్వాత ఆ మందిరానికి ఏమొచ్చి నిలబడిందంటే దేవుని యొక్క తేజస్సు ఆ మందిరములో వచ్చి దిగింది. 7వ అధ్యాయము రండి, దినవృత్తాంతముల గ్రంథము 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనము నుంచి మనం చదువుకుందాం, ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 1వ వచనం నుంచి. సొలొమోను తాను చేయి ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండెను. యెహోవా తేజస్సు మందిరము నిండెను. ఇప్పుడు నిర్గమకాండం చివరి అధ్యాయానికి పోదాం. సొలొమోను కట్టిన బంగారు దేవాలయం మందిరము నిండగా, మందిరం అంతా దేనితో నింపబడింది? దేవుని తేజస్సుతో నింపబడింది. ఇప్పుడు తెరల మందిరం, మోషే చేత నిర్మించబడినటువంటి తెరల మందిరం దేని చేత నింపబడిందో నిర్గమకాండం చివరి అధ్యాయం ఒక మాటను చదివి మనము ముగించుకుందాం. నిర్గమకాండము చివరి అధ్యాయము 40వ అధ్యాయము చివరి అధ్యాయం అనగానే 40లోకి రండి. 34వ వచనం. మోషే పని సంపూర్తి చేసెను అని పైన ఉంటుంది, పై లైన్లో ఉందా? అలాగూ మోషే తెరల మందిరం యొక్క పని సంపూర్తి చేసెను. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. యెహోవా తేజస్సు తెరల మందిరాన్ని నింపింది ఒకరోజు, యెహోవా తేజస్సు బంగారు దేవాలయమును నింపింది మరొక రోజు. ఆ 2 మందిరాలను తేజస్సుతో ఎందుకు నింపాడు అంటే, ఈరోజు నన్ను తేజస్సుతో నింపటానికి. ఇది ఆత్మ సంబంధమైన మందిరం మనము, అవి ప్రకృతి సంబంధమైన దేవాలయాలలోనే దేవుని తేజస్సు ఉండినప్పుడు ఆత్మ సంబంధమైన మందిరములమైనటువంటి మన మీద, మనలో ఇంకెంత తేజస్సు ఉండాలి కదమ్మా? ఉండాలి. కాబట్టి నీ మీదికి తేజస్సు రావాలి, నా మీదకి తేజస్సు వచ్చి నిలబడాలి. ఎప్పుడు వచ్చి తేజస్సు ఉంటుందంటే, ఎప్పుడు మనలో తేజస్సు ఉంటుందో అంటే, ఎప్పుడైతే మన పాపంలో ఒప్పుకొని ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో కడగబడతామో అప్పుడు ఆ వెలుగు ప్రతి మనిషిని తేజస్సుతో నింపుతూ వస్తుందంట. మొదటి యోహాను సువార్త తెరల మందిరమును తేజస్సుతో నింపిన దేవుడు, బంగారు దేవాలయమును తేజస్సుతో నింపిన దేవుడు, నీవే ఆలయమై ఉన్నావని చెప్పిన దేవుడు, నేనే ఆలయమై ఉన్నానని చెప్పిన దేవుడు. మరి నీకు నాకు ఆ తేజస్సు వద్దా? నీకు నాకు ఆ వెలుగు వద్దా? నీకు నాకు ఆ ఆశ్చర్యకరమైన వెలుగు వద్దా? నేను చీకట్లోనే ఉండాలా?